వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. గూడెం దేవాలయ పునర్నిర్మాణ మరియు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, కమిషనర్ అంబర్ కిషోర్. సార్ ఓటర్ నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం. నక్షట్పేట ఇటిక్యాల గ్రామంలో ఈదురుగాలుల బీభత్సం. కూలిన ఇంటి పైకప్పు, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో గర్భగుడి మినహా మిగతా ప్రాంగణం విస్తరణ కోసం 70 కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. మొదటగా ఆలయ సిబ్బంది మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం కొరకు కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజలకు కళాశాల, విశాలమైన ఆసుపత్రి భవనం నిర్మించారని తెలిపారు. శాసనసభ్యులు కాకముందు నుంచే నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏ పనులు చేయాలనే ఆలోచన చేసి వాటన్నింటినీ పూర్తి చేస్తున్నారని తెలిపారు. గూడెం టెంపుల్ అభివృద్ధి చేయడం ఆయన చిరకాల వాంఛ అని, దానిని తీర్చడానికి ఈరోజు 70 కోట్ల రూపాయల నిధులతో భూమి పూజలు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో నేను సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొలగించి ప్రజాప్రభుత్వం తేవడానికి చేసిన పీపుల్స్ మార్చ్ యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పిప్రిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డిని గూడెం టెంపుల్కు నిధులు మంజూరు చేయాలని ప్రేమ్సాగర్ రావు కోరడం జరిగింది. ఆయన కోరిన వెంటనే అదే వేదిక నుండి నిధులు మంజూరు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అప్పటి నుంచి ప్రేమ్సాగర్ రావు పట్టు వదలకుండా నిరంతరం సంబంధిత మంత్రుల వద్ద నుండి నిధులు మంజూరు చేసే వరకు పట్టు విడవలేదు. కాబట్టి ఈ సత్యదేవుని ఆశీస్సులు అతనిపై ఉండి అతను ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలనే చూడాలని ఆ దేవుణ్ణి కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవాలయాల అభివృద్ధి కోసం 2216 కోట్ల రూపాయలు నిధులు అభివృద్ధి కేటాయించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వచ్చే గోదావరి పుష్కరాల కోసం కూడా నిధులు కేటాయించి పనులు వేగంగా జరిగేటట్లు చూస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల జీవనాధారమైన గూడెం లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి 74 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి దానికి కూడా భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ దండ విఠల్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
ఉదయం ఎప్పుడో మేము 10:30కి రావాల్సినటువంటి కార్యక్రమం ఇంత ఆలస్యమైనప్పటికి కూడా ఈ రోడ్డు మీద అనేక మంది మహిళలు నాయకులు ఎంతో అత్యంత ఆదరాలతో ప్రేమతో ఆప్యాయంగా స్వాగతం పలికిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు శాసనసభ్యుడిగా బహుశా మంచిర్యాల శాసనసభ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అది విద్యకు కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఆదర్శప్రాయంగా ఆ పాఠశాలని వైద్యశాలలు రెండింటిని కూడా నిర్మిస్తూ ఉన్నాం. విద్యతో సామాజిక స్థితిగతుల్ని మార్చవచ్చనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున వారు రూపకల్పన చేసినటువంటి పాఠశాలను కూడా నేను చూశాను. అట్లాగే హాస్పిటల్స్ కూడా చూశాను. వారు శాసనసభ్యుడు కాకముందు నుంచే తప్పనిసరిగా ఈ శాసనసభ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో నేనే శాసనసభ్యుడిగా అవుతాను, అయిన తర్వాత నేను ఏం చేయాలని కాకముందు నుంచే ప్రణాళికలు తయారు చేసుకొని వారి శాసనసభ్యుడు అయిన మరుక్షణం నుంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రి దగ్గర కూర్చొని కావలసిన నిధులు తీసుకొని వచ్చి ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. ఓ పక్కన దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యానికి సంబంధించినటువంటి వాటిని చేస్తూ ఈరోజు మనమందరం ఎంతో గొప్పగా ప్రేమించే, అభిమానించే, పూజించే గూడెం గుట్టకు సంబంధించిన సత్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రాంత ఉన్నటువంటి ప్రజల చిరకాల వాంఛని నిజం చేయటం కోసం ఈరోజు భూమి పూజ చేసినటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మీ అందరి సమక్షంలో చేపట్టారు. ఇది రూపాయి 2 రూపాయలు కాదు, లేకపోతే 1 కోటి 2 కోట్లు కూడా కాదు, దాదాపు 70 కోట్ల రూపాయలతో ఈరోజు గూడెం గుట్టకు సంబంధించినటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి నిధులతో ఈరోజు శాంక్షన్ చేర్చుకొని వాళ్ళ పూజా కార్యక్రమాలు, భూమి పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ అడిగారు దీని గురించి వారు? గతంలో సిఎల్పి నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొలగించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మొదలుపెట్టినటువంటి పీపుల్స్ మార్చ్ సంబంధించినటువంటి ఆ యాత్ర పూర్తి చేసుకున్న 3 సంవత్సరాల సందర్భంగా పిప్పిరిలో సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభా వేదికగా బహుశా 2 నెలలు అవుతుందండి, 2 నెలలు అవుతుంది, మార్చి 16 కదా మేము కేవలం 37 రోజుల్లో వారు అడిగితే అదే వేదిక నుంచి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు అన్నారు, అన్న ప్రేమ్ సాగర్ గారు అడుగుతా ఉన్నారు, దాన్ని వెంటనే ఇక్కడి నుంచి శాంక్షన్ చేయాలి, ప్రకటించాలి. అదే వేదిక నుంచి ఆ రోజే ఈ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి ఆలయ అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు ఇస్తామని అక్కడ ప్రకటించడం. ఏదైతే గూడెం ఈ సత్యనారాయణ స్వామి మహిమ ఒక 2 నిమిషాలు కొన్ని వేదిక చెప్తాను. 3 ఎండాకాలాల్లో అంతకుముందు ఈ గూడెం లిఫ్ట్ స్టార్ట్ చేస్తే ఒక పంటకు 5 సార్లు పైపులు ఎత్తుండే, పంట ఆగిపోతుండే, గాయగా ఎండిపోతుంది. ఈ 3 సంవత్సరాలు వచ్చాక పైపులు తెప్పి రిపేర్ చేసిన ఇప్పటి వరకు 2 మోటార్లు నిరాటంగా నడుస్తున్నాయి. ఈ 3 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ కరువు ఉన్నా కూడా మన ప్రాంతంలో మాత్రం, మన జిల్లాలో, మంచిర్యాల నియోజకవర్గం మాత్రం ఒక్క గుంట కూడా 3 సంవత్సరాల నుంచి ఎండపోలేదు. అది వర్షాకాలం పంట కానీ ఎండాకాలం పంట కానీ మా వాళ్ళకి ఎట్లయితే నీళ్ళు ఎక్కువ అయిపోయి లాస్ట్ కోళ్ళకి వెళ్ళి కిందికి పోయి కాళ్ళకి మళ్ళీ పైన పడుతుంది. అట్లా చేసేది
తప్పకుండా వారి ఆశీర్వాదం చెప్తారు మీకు ఇక్కడ 3 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే అక్కడ మా నస్పూర్ దాకా పడతాయి, అటు ఏసీ దాకా పడతాయి, ఇక్కడ జన్నారం దాకా పడతాయి, మిత్రుడు సోదరులు దండిపోయి ఇక్కడ ధరపూలో పడతాయి. కానీ ఈ కాన్స్టిట్యూన్సీ మీద ఎక్కడైతే వ్యవసాయం ఉందో ఇంతవరకు చుట్టూ పడితే ఇక్కడ వాళ్ళు దాన్ని బట్టి ఆ స్వామి మా మీద ఆశీర్వాదం మా మండలాల మీద మా అభివృద్ధి రైతులు పెంచడం మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన సోదరి అందరూ కూడా గూడెం సత్యనారాయణ స్వామి అంటే విపరీతమైన భక్తులు కాబట్టి నేను ఎంత వచ్చినా కూడా వాళ్ళు వచ్చింది చాలామంది, దాదాపు 3.5 గంటల నుంచి మిగిలింది ఇక్కడ 4 మొత్తం మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ మా ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ మంత్రాలు కానివ్వండి, మాకు ఎండకెండుడు వానకు దడుచుడు మూవజంతో సహజీవనం చేసిన జాతి మాది. మాకు నోరు లేదు, మేము నోరు లేకుండా మమ్మల్ని 75 సంవత్సరాల నుంచి అరగదొక్కి ఆడికెళ్ళని బయట తీస్తుంది. మాకు నోరు లేదు కాబట్టి మా అందరికి నోరు మీరై మీరు మాకు ఈ జిల్లాను ముఖ్యమంత్రి గారు కూడా విన్నపించడం జరిగింది. వారు కూడా స్వీకరించారు. ఆర్థిక మంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి చేసినప్పుడు వాళ్ళు ఆర్థిక మంత్రి కొట్టి పెట్టడం ఇక్కడ ఆర్థిక మంత్రి గారికి సరే మిగతా జిల్లాలో ఎక్కువ మన జిల్లాలో మాత్రం ప్రేమ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఏదైనా ఇక్కడి నుంచి మొదలుపెట్టిన వాటికి ఖచ్చితంగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. మేము ఏదైతే గూడెం సంవత్సరం మటుకు ఈ గుట్ట అభివృద్ధితో పాటు టూరిజం కూడా పూర్తి స్థాయిగా చేసి ఇక్కడ ఎంపీ గారు ప్రసాద్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 80 కోట్ల రూపాయలు దీనికి ఇస్తుంది. ప్రసాద్ స్కీమ్ కింద దానికి నా ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళకి ఎంపీ గారు వాళ్ళు కూడా ప్రయత్నం చేసి తప్పకుండా 80 కోట్లు తీసుకొస్తే ఈ గూడెం గుట్టలు ఖచ్చితంగా అన్నవరం పోవాలన్నా ఇక్కడికి పోవాలనే సందిగ్ధం మనుషులు కలిగే విధంగా చేసే బాధ్యత నాది. అందరి సహకారంతో చేస్తాం. తప్పకుండా మిగతా చాలా పని ఉంది. మన మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇంతగానే ఎక్కువ అయిపోకుండా ఏమైనా అనుకుంటాంటారు ఇక్కడ వచ్చి పిలిపించాడు అన్ని అడుగుతాను ఏం లేదు. సిప్పేగాడు చెప్పిందిగా మంచిర్యాల జిల్లా కేంద్రం ఎస్పీఎస్ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు సార్ ఓటరు నమోదు కార్యక్రమంపై ముఖ్య కార్యకర్తలచే సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ నారదాసు లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాల్గొని మాట్లాడారు. సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ నారదాసు లక్ష్మణ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటరు నమోదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నూతన ఓటర్ల నమోదు మరియు అక్రమ ఓటర్ల తీసివేత కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి జూలై నెల 24 వరకు నిర్వహిస్తుందని తెలిపారు. సార్ కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మండల వారీగా సభ్యత్వ నమోదు కమిటీలను ఏర్పాటు చేసి ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించి ఓటర్ నమోదు చేయించాలని తెలిపారు. పార్టీ కార్యకర్తలు అజాగ్రత్తగా ఉంటే భారీ సంఖ్యలో ఓటర్ల లిస్టులో నుండి డిలీట్ అయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ ఓటర్ నమోదు కార్యక్రమం సార్పై కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఓటర్ నమోదుపై పూర్తి అవగాహన కల్పించి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా పూర్తి చేయించే బాధ్యత వారిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు నడిపెల్లి విజయ్ కుమార్ రావు, మాజీ ప్రజా ప్రతినిధులు, పట్టణ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ఉద్దేశం సభ్యత్వ నమోదు గురించి అవగాహన కలిగించడం. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు గురించి ఒక అవగాహన కల్పించడం. ఎవరికి అవగాహన కల్పించడం? సభ్యత్వ నమోదు గురించి మండలాల వారీగా ఏర్పాటు చేసినటువంటి సమన్వయ కమిటీ సభ్యులకు మాత్రమే అవగాహన కల్పించాలి. అదేవిధంగా సర్ అనేది ఇప్పుడు ఒకటి వస్తున్నది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఓటర్ల సమగ్ర పరిశీలన, ఓటర్ల వడపోత తీసివేయడం, చేర్చుకోవడం. ఈ యొక్క కార్యక్రమం కూడా 25 జూన్ నుండి కొనసాగబోతున్నాయి కనుక దాని గురించి అవగాహన కల్పించడం. ఈ 2 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ దివాకర్రావు గారు మాజీ శాసనసభ్యులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్తవంగా ఈ సమావేశంలో మండల సభ్యత్వ నమోదు సమన్వయ కమిటీ సభ్యులు మాత్రమే ఉండాల్సి ఉండే.
నాయకుల యొక్క సమావేశాన్ని, విస్తృత స్థాయి సమావేశాన్ని మేము ఏర్పాటు చేస్తాం. దాంట్లో మండల సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉంటారు కనుక మేము పెద్ద ఎత్తున విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి వారు చెప్పడం, ఈ రకంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే సభ్యత్వ నమోదు మండల సమన్వయ కమిటీ సభ్యులు ఎవరు అంటే ఇదివరకే మన దివాకర్ గారు ఒక్కొక్క మండలానికి 5 చొప్పున ఆ సభ్యులను నిర్ణయించి ఆ కమిటీ సభ్యుల పేర్లను కేంద్ర పార్టీకి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు అని అనుకుంటున్నా. వాళ్ళు శ్రద్ధగా ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాలు వినాలని, నోట్ చేసుకోవాలని, వాళ్ళు మళ్ళీ సభ్యత్వ నమోదు కోసం బూతుల వారిగా ఏర్పాటు చేసినటువంటి సమన్వయకర్తలు ఇద్దరికీ వాళ్ళు బాధ్యత వహించి సభ్యత్వం నమోదు చేయాల్సి ఉంటుంది కనుక వాళ్ళు మాత్రం కొద్దిగా క్లియర్గా వినాలని. 10 ఏళ్ళకెళ్ళి కడుపు ఆకలితో కరువుతో ఉన్నారు. రోజుకుండే పరమావిధిగా నడుస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీ వేరు, చేసే పనులు వేరు. ఎక్కడ పైసలు దొరుకుతాయి, ఎక్కడ ఎవరిని హింసించాలి, ఇది ఒకటే వాళ్ళకి తెలిసింది. కానీ ఇవాళ పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ పడుతున్నటువంటి కష్టాన్ని తన కళ్ళారా గమనించి ఇవాళ ఉద్యమాన్ని తీసుకొని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ 10 ఏళ్ల కాలంలో ఉద్యమ సమయంలో ప్రజలు పడుతున్నటువంటి బాధలను కళ్ళతోటి గమనించి అనుభవించి ఏ విధంగా చేయాలని చెప్పేసి కడుపులో ఉన్న బిడ్డకాడికి మొదలు పెడితే పెళ్ళి అయిపోయినాక కళ్యాణ లక్ష్మి వరకు రైతు సమస్యలు కావచ్చు, మా సింగరేణి కార్మికుల సమస్యలు కావచ్చు, ఇవన్నిటిని కానీ ప్రతి ఒక్క సమస్యను ఆయన పరిష్కారం చేసే దిశగా ఉంటే ఆ 10 ఏళ్ల పాలన మనకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. మనమంతా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెంది మన జోబులో కూడా 4 రూపాయలు జోబులకు వచ్చిన తర్వాత మనం పాత కష్టాలన్నీ మర్చిపోయింది. మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, అనేక మోసం మాటలు కాంగ్రెస్ చెప్పింది. మన నాయకులు కూడా ఎన్నికలు తిరిగి ఎన్నికల ద్వారా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పెద్దలందరూ కూడా చెప్పారు మోసం పోవద్దు, అవి అబద్ధాల మాటలు అని చెప్పి. అయినా మనం కొంచెం ఎక్కువ ఆశ పెట్టేసరికి ప్రజలందరూ కూడా దాన్ని ఆశపడ్డారు. సరే, మన వల్ల కూడా మన పొరపాటు జరిగినా కూడా దాన్ని కూడా ఆసరా తీసుకొని మళ్ళీ మన ప్రభుత్వంలో రాక్షస ప్రభుత్వం వచ్చింది. ఇవాళ దాన్ని ప్రభుత్వంగా ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ మనది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పార్టీ మనది. ఓటర్ నామోదు ప్రక్రియ మనం చూస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో హైదరాబాద్లో 22% నామోదు ఓటీ, 22% ఓటీగా అవుతుంది అక్కడ కొన్ని ప్రాంతాల్లో. కొన్ని సిటీలలో బాగా తక్కువ నామోదు అవుతుంది. కారణం వల్ల అతను 3 ఏళ్ళలో ఓటర్స్ ఉంటారు. ఇక్కడ పదకొండు ఉంటారు, హైవే ఉంటే పదకొండు. ఈ ప్రక్రియ మనం దాన్ని పకడ్బందీగా చూసుకొచ్చే బాధ్యత. ఈ నెల 26 నుంచి మొదలవుతుంది, 24 జూలై వరకు అది పూర్తవుతుంది. మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో ఆనాడు 2002 దాన్ని పట్టుకొని తిరుగుతున్న సందర్భం మన ఇంటికి 3 సార్లు వస్తారు. ఓటు నామోదు వాళ్ళు ఒకసారి 2 సార్లు 3 సార్లు వస్తారు. ఫామ్ ఇచ్చిపోతారు. దయచేసి మాట్లాడగలరు ప్లీజ్. నిశ్శబ్దం పాటించండి అందరూ, నిశ్శబ్దం దయచేసి రిక్వెస్ట్. మనం ఖచ్చితంగా ఎంతమంది ఓటర్లు ఉన్నాం, మన ఓటర్లు ఎక్కడున్నా కూడా ఇది మనకు మంచిదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నా ఇక్కడ మనం ఉంచుకున్న బాధ్యత మనం ఇస్తున్నాం. మళ్ళీ చేంజ్ కాదు, పొరపాటున ఇక్కడ మరొకర ఓటు నామోదు చేసుకుంటే శిక్షలు అవుతారు. ఆ రకంగా ఉండి ఏదన్నా ఎప్పుడన్నా పోటీ చేస్తే నాకున్న అవగాహన ప్రకారం ఆ రకం నుండి ఒకవేళ పోటీ చేస్తే అక్కడ ఓటు నామోదు ఇక్కడ ఉంది, ఓటు ఇక్కడ ఉంది అని ఆనాడు ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేస్తుంటే ఈ నామినేషన్ కూడా తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా మనము ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా వాళ్ళ ఎంత మీరు తిరగాలి. దయచేసి తిరిగే కార్యక్రమం పకడ్బందీగా 25 నుంచి ఆ రకంగా ఖచ్చితంగా ఎవరు ఉండండి. ఒక్క వార్డు మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇదొక కార్యక్రమం. 30 మాసాల నుంచి కాంగ్రెస్ పాలనలో, రాక్షస పాలనలో గుండ్రానికి
ఏ కాస్త వారికి ఏమన్నా చిన్న సమస్య ఉంటే దాన్ని ఆ సంవత్సరం కొండంత సమస్యేసి ఇబ్బందులు పెడుతున్నా నిక్కచ్చిగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన మీ అందరికీ మరొకసారి నా సైనికు చెబుతున్నాను. సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 22 తారీఖు నుండి సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మెను నిర్వహించడం జరుగుతుందని బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, బెల్లంపల్లి బ్రాంచ్ ఇన్ఛార్జ్ నాయకులు చిప్ప నర్సయ్యలు హెచ్చరించారు. శనివారం కాజీపేట 2వ గనిపై ఫిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫిట్ కమిటీ ఉపాధ్యక్షులు కొండపల్లి నర్సయ్య అధ్యక్షతన గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించి కార్మికుల సమస్యల మీద సంబంధిత తగ్గని మేనేజర్ బి రమేష్కు మెమొరాండం అందజేశారు. బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగా మల్లేష్, రాంచీ ఇన్ఛార్జ్ నాయకుడు చిప్ప నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మైన్స్ కమిటీ, ఫిట్ కమిటీ, సేఫ్టీ కమిటీల ద్వారా యాజమాన్యంతో పలుమార్లు చర్చించినప్పటికీ యాజమాన్యం ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం కారణంగా కార్మికులపై పనిభారం పెరిగి ఉత్పత్తి తగ్గడమే కాకుండా భద్రతా ప్రమాణాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూపాయలు 56,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, దీనివల్ల సింగరేణి సంస్థలో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బొగ్గు తవ్వకానికి అవసరమైన బిట్లు, రూప్ సపోర్టింగ్ పరికరాలు, బోర్టర్లు, లైన్మెన్ కీలలు, తుంటలు, రైల్స్, గిర్మిట్లు వెంటనే అందుబాటులోకి తేవాలని అన్నారు. గడువు ముగిసిన ఎస్బీఐ యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికులు ఏదైనా కారణం చేత డ్యూటీకి రాకపోవడం వల్ల పెట్టుకునే లీవులు పాత పద్ధతిలోనే కొనసాగించాలని అన్నారు. అలాగే మెడికల్ బోర్డు, ఆదాయ పన్ను, సొంతింటి పథకం, మారు పేర్ల సమస్యలు, ఉద్యోగం నుంచి తొలగించబడ్డ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్, ఫిట్ కమిటీ ఉపాధ్యక్షుడు కొండపల్లి నర్సయ్య, అసిస్టెంట్ సెక్రటరీ బొద్దుల వెంకటేష్, షిఫ్ట్ ఇన్ఛార్జీలు, మైన్స్ అండ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. వాళ్ళేమో వేరే ప్రమోషన్ తీసుకొని పోతా ఉన్నారు. కానీ బొగ్గు తీసుకొచ్చడంలో వాళ్ళ పాత్ర పెద్దది ఉంటుంది. కానీ వాళ్ళకి మాత్రం జనరల్ మాదిరిగానే ఉండిపోతాం. కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి చూడాలంటే. అట్లాగే మనకి ఇక్కడ కాస్పేట ఒక 2 నెలలు అవుతుంది. సింగరేణిలో ఎక్కడ లేనిది మన కాస్పేటలో ఒకటి చేసింది. ఏం చేసిండ్రు? ఏఎండ్ఎం లేదు, సర్వే డిపార్ట్మెంట్ లేదు, సేఫ్టీ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ అన్ని తీసుకెళ్ళి జనరల్షిప్లో ఇచ్చి, సరే ఆ రోజు మేనేజర్ గారు అన్నాడు ఎందుకు ఇచ్చిందంటే జిఎం సార్ పేరు చెప్పిండు. జిఎం సార్ పెట్టిన తర్వాత సార్కి తెలియదు, కానీ మేనేజర్ గారు మాతో అన్నాడు అట్లా. అంటే మరి జిఎం సార్ ఇట్లా ఎందుకు చేస్తారు, ఐడి వాళ్ళు ఇట్లా చేసిల్లని అంటే అయితే అది సింగరేణి మొత్తంలో ఉన్నది, ఒక కాస్పేట్ టూల్లో ఎందుకు చేసిల్లా అని చెప్పేసి మేము కూడా విచారణ చేసినాం. సరే ఇక్కడ ఏం జరిగిందని అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసిల్లా అనేది నాకు అర్థమైంది ఆ తర్వాత. కానీ దానివల్ల ఏమవుతుందని అంటే ఇటు ఈఎండ్ఎం కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పని కావట్లేదు. వాళ్ళకి ఏమి ఇబ్బంది అని అంటే అసలు జనరల్షిప్ దగ్గరికి పోవాలి, జనరల్షిప్ దగ్గర నుంచి మళ్ళీ ఈఎండ్ఎం దగ్గర రావాలి, ఈఎండ్ఎం దగ్గర నుంచి పనికి పోవాలి. ఈ మధ్యకాలంలో ఏమైనా కార్మికుడు ఏమైనా చిన్న దెబ్బ తాగితే జనరల్షిప్ వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే ఈఎండ్ఎం వాళ్ళు తీసుకుంటారా? ఎవరు ఆ కార్మికుని న్యాయం పెట్ట జరగరా అని ఏదైనా జరుగుతుంది. జరిగినప్పుడు దీనికి బాధ్యత జరుగుతుంది ఎవరు? ఇక్కడ జనరల్షిప్ సూపర్వైజర్ని బదనాం చేస్తారా, మెకానికల్ సూపర్వైజర్ని పని చేస్తారా, లేకపోతే ఈఎండ్ఎం టెండర్ సూపర్వైజర్ ఇట్లాంటివి కొన్ని వస్తారు. కాబట్టి మనం అందరం కోరుకునేది ఏంటంటే గతంలో ఏదైతే ఉన్నదో ఈఎండ్ఎం ఉన్నది సపరేట్, జనరల్షిప్ ఉన్నది సపరేట్, సర్వే డిపార్ట్మెంట్ సపరేట్ ఉన్నది, సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా మ్యాన్ పవర్ పెంచాలి. ఇక్కడ తర్వాత మాట్లాడుతుంది చాలా ఉంది. సేఫ్టీ డిపార్ట్మెంట్లో కూడా మ్యాన్ పవర్ పెంచాలి సార్. ఇవన్నీ నడిచిన రోజు మనకి ఇంకా కూడా మంచి ఉత్పత్తి వస్తుంది, రక్షణలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఈఎండ్ఎం ఇవన్నీ సమస్యలు కూడా ఈ ద్వారా జీఎం గారికి పంపించడం జరుగుతూ ఉంది. మీరు కూడా కొత్తగా వచ్చిండ్రు, అన్ని రకాలుగా కార్మికుల సహకారం ఉంటుంది, యూనియన్ సహకారం. కానీ ఇవన్నీ చేయకపోవడం వల్ల కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక వీటి మీద ఒకసారి దృష్టి సారించి రానున్న రోజులలో మంచి ఉత్పత్తి. బెల్లంపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సన్నాహక సమావేశంను బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారదాసు లక్ష్మణ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో కొనసాగుతుందని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ 4 దశల్లో జరుగుతుందని వెల్లడించారు.
మొదటి దశలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రెండవ దశలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మూడో దశలో మండల స్థాయి సమన్వయకర్తలు, నాలుగో దశలో బూత్ స్థాయి సమన్వయకర్తలతో కొనసాగుతుందని వివరించారు. సాధారణ సభ్యత్వం ₹10, క్రియాశీలక సభ్యత్వం ₹50 ఉంటుందని పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో సభ్యత్వం నమోదు చేసే విధంగా కార్యకర్తలకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, టీబీజీకేఎస్ నాయకులు దాసరి శ్రీనివాస్, వెంకటరమణ, రాజనాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్డు కూడా మరి ఇస్తామని చెప్పేసి క్లియర్గా తయారవుతున్నవి ఆల్రెడీ మాట్లాడుతున్నారు. అది క్రియాశీల సభ్యత్వం చేసిన వాళ్లకు మాత్రమే కార్డు ఇద్దామని అనుకుంటున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇంటి మనం ఆన్లైన్ చేస్తాం కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. ఇక ఇంతకుముందు బుక్కులు రాసి ఆ బుక్కులు తీసుకొచ్చి దాంట్లో పెట్టి మనం ఆన్లైన్ చేస్తే ఓ పేరు తప్పు పడ్డది, ఓ అదట అయింది, ఇది అయింది, తండ్రి పేరు ఏజ్ తప్పు పడ్డది, తండ్రి పేరు తప్పు పడ్డది. సభ్యత్వం అనేది ఆఫ్లైన్ లా జరిగే అవకాశం ఉన్నది. ఆ ఫేక్ అనేటువంటి సభ్యత్వం కాకుండా వాస్తవమైన సభ్యత్వం జరగాలి, చేయాలంటే డిజిటల్ పద్ధతిలో అయితే కరెక్ట్గా కొనసాగుతుందని చెప్పి డిజిటల్ పద్ధతిని కేసీఆర్ గారు ఆమోదించి ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అవగాహన కల్పించాలని చెప్పి వారు సభ్యత్వము చేసేటువంటి ప్రతి సభ్యుడిని కలిసే అవకాశం ఉంటుంది. సభ్యుడిని కలవకుండా అతని వివరాలు సేకరించకుండా సభ్యత్వం అనేది చేయడం సాధ్యం. 10 రకాల వివరాలు ఉంటాయి. 10 రకాల వివరాలు ఉంటుంది. పేరు, ఇక్కడ చచ్చిపోయిన ఓటు ఉందా, లేదా బయట ఊరు ఓటు ఉందా అనేటి వాళ్ళు చూస్తారు, చెప్తారు. సరి అయిన ఓటర్ జరుగుతుంది. ఇక్కడ ఓటర్లను తీసివేసేదే ఉంటారు. ముస్లిం ఓటర్లను తీసేస్తారట, ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసేస్తారట అనేది ఏం లేదు. ఇది ఓటర్ ప్రక్షాళన, ఓటర్ వడపోత, చేర్పుల పరిశీలన జరుగుతూ ఉంటారు. కరెక్ట్గా పోలింగ్ జరుగుతుంది. కరెక్ట్ సభ్య మనకు ఒక పీడ పోతుంది, వాటితో కూడా వేసుకున్నాడు, వీటితో కూడా వేసుకున్నాడు అది కనుక 25 నుంచి స్టార్ట్ అవుతుంది కనుక దానికి మన బియ్యం ఒక్కొక్క ఇచ్చింది కనుక లక్షట్పేట ఇటిక్యాల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ఉంటే ప్రాణాపాయం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల బాధితుడు మేడి మునీష్ కుటుంబానికి ఆస్తి నష్టం వాటిల్లింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బాధితుడిని ప్రభుత్వం తక్షణమే గుర్తించి తగిన ఆర్థిక సహాయం అందించాలని, ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకున్నారు.
మందమరి రైల్వే స్టేషన్లో రామగిరి సింగరేణి ట్రైన్లను ఆపాలని మరియు టికెట్ బుకింగ్ కౌంటర్ మందమరి వైపు పెట్టాలని రైల్వే మేనేజర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుండి బి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మందమరి స్టేషన్లో రామగిరి సింగరేణి ప్యాసింజర్ నిలపాలని, బుకింగ్ కౌంటర్ మందమరి వైపు నిర్మించాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్య మాట్లాడుతూ ఇక్కడ పలు ట్రైన్లు నిలపాలని వారన్నారు. మందమరి ప్రాంతంలో సింగరేణి ఉద్యోగులతో పాటు కార్మికులు, కర్షకులు కూలి పనులు చేసుకునేవారు ఎటైనా ప్రయాణాలకు వెళ్లాలంటే సుదూర మంచిర్యాల బెల్లంపల్లి స్టేషన్కు వెళ్లవలసి పరిస్థితి నెలకొంది. దానితో సామాన్యుడికి 200 నుండి 300 రూపాయల ఆర్థిక భారం పడుతున్నది. అదేవిధంగా స్థానిక ఎంపీ వంశీకృష్ణ వెంటనే రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి రామగిరి సింగరేణి ప్యాసింజర్లను నిలిపి బుకింగ్ కౌంటర్ కూడా మందమరి వైపు నిర్మించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పారుపల్లి శ్రీను, కృష్ణ, శంకర్, చోటు, సామ కవిత, శ్రీనివాస్, జీ స్వామి, భూమన్న, బూనేని సుగన, భాగ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి స్థానిక మందమరి రైల్వే స్టేషన్లో మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రైల్వే మేనేజర్ గారికి ఇక్కడ సింగరేణి, కొత్తగూడెం సింగరేణి మరియు రామగిరి ప్యాసింజర్ ఆగట్లేదు అని, అదేవిధంగా ఇక్కడ ట్రైన్ ప్రయాణం చేయాలంటే అటు నుండి ఎక్కి మరి ఇటు వచ్చి టికెట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి పోయి అటు ఎక్కే పరిస్థితి ఉన్నది. కావున మేము బుకింగ్ కౌంటర్ కూడా అటు సైడ్ మందమరి సైడ్ పెట్టాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను స్థానిక మరి ఇక్కడ పెద్దపల్లి ఎంపీ వంశీ గారిని కోరుతున్నాను, సార్ దయచేసి, ఎందుకంటే ప్రజల యోగక్షేమం మీరు నాయకులు కాబట్టి పట్టించుకొని ఏదైతే ఈ బుకింగ్ కౌంటర్ ఉన్నదో దాన్ని తప్పనిసరిగా అటు పెట్టాలి. మరి మందమరిలో 60,000 మంది మరి కార్మికులు, కర్షకులు, మరి ఇతర కూలి పనులు చేసుకునే వ్యక్తులు మరి వచ్చి ప్రయాణం చేయాలంటే మందమరిలో ఈ సింగరేణి రామగిరి ప్యాసింజర్ ఆగకపోవడంతో సుదీర్ఘ మంచిర్యాలలో బెల్లంపల్లిలో రామకృష్ణపురం పోవడం వల్ల వాళ్ళకు ఆర్థికంగా 200 నుంచి 300 రూపాయలు అదనంగా ఖర్చు అవుతున్నాయి. కావున మీరు వంశీ గారు దీని మీద దృష్టి పెట్టి మరి రైల్వే మంత్రి గారితో మాట్లాడి తప్పకుండా అటు బుకింగ్ కౌంటర్ పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ట్రైన్లు కంపల్సరీ ఇక్కడ ఆపాలని మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము కోరుతున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడెం దేవాలయ పునర్నిర్మాణ మరియు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, కమిషనర్ అంబర్ కిషోర్. సార్ ఓటర్ నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం. లక్షట్పేట ఇటిక్యాల గ్రామంలో ఈదురుగాలుల బీభత్సం. కూలిన ఇంటి పైకప్పు, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.